ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. 18వ అధ్యాయం. కార్తీక పురాణం. కర్మఫలం. ఓ మునిచంద్ర, మీ దర్శనం వలన ధన్యుణ్ణయ్యాను. నా సందేహం నివృత్తి చేసి జ్ఞానోపదేశం చేయటం వల్ల నేను మీకు శిష్యుణ్ణయ్యాను. నాకు సర్వము మీరే. ఈ పూర్వపుణ్యం వల్లనో మీ దర్శన భాగ్యం కలిగింది. లేకపోయినట్లయితే మహాపాపినైన నేను మొద్దుబారిన చెట్టులా ఉండవలసిన వాడినే. ఇదంతా దైవికంగా జరిగింది. నన్ను శిష్యునిగా గణించి కర్మ ఫలితాన్ని గురించి వివరించమని వేడుకుంటున్నాను అని ఆ పురుషుడు వినయంగా అంగీరసుని ప్రార్థించాడు. అంగీరసుడు వాని కోరిక మన్నించి కర్మఫలాన్ని వివరించసాగాడు. నాయనా, నీవడిగింది అందరికీ ఉపయుక్తమయ్యే విషయం. శ్రద్ధగా విను. జీవుడు అనిత్యమైన దేహాన్ని పొంది తన్ను తాను మరిచిపోయి ఇంద్రియాశతో ఉంటాడు. శీతోష్ణద్వంద్వాలు అన్నీ దేహానికే గాని ఆత్మకు ఎన్నడూ లేవు. కాబట్టి సందేహావస్థ పొందిన వారు క్రమంగా సత్కర్మలు చేయటం ప్రారంభిస్తారు. దానివల్ల జ్ఞానం సిద్ధిస్తుంది. ఆ జ్ఞానం వల్ల ఆత్మజ్ఞానం కలుగుతుంది. స్నానాది సర్వకర్మలు నీలో ఉంటాయి. దేహి అయినవాడు విధి చొప్పున కర్మల్ని బాగుగా ఆచరించాలి. స్నానరహితమైన కర్మ ఏనుగు మింగిన వెలకపండు వంటిది అవుతుంది. కాబట్టి స్నానం తప్పకుండా చేయాలి. ప్రాతస్నానం శ్రేష్టమైనదని వేదాహితమును అయినదని దీన్ని ఆచరించు. సామర్థ్యం లేనివారు అధమం కార్తీక మాసంలో సూర్యుడు తులారాశిలో ఉన్నప్పుడును, మకర రాశిలో సూర్యుడుండే మాఘమాసంలోనూ, సూర్యుడు మేషరాశిలో ఉండగా వైశాఖ మాసంలోనూ, ఈ 3 నెలల్లోనైనా ప్రతిదినం ఉదయాన్నే స్నానం చేయటం వల్ల ఉత్తమగతి ప్రాప్తిస్తుంది. చాతుర్మాస్యాదులైన పుణ్యాదినాల్లోనూ, గ్రహణ దినాలలోనూ, మిగిలిన పుణ్యదినాల్లోనూ వేరు కాలాలలో చేసిన కర్మ పుణ్యప్రదం అవుతుంది. మిగిలిన కాలాల్లో ప్రాతకాలమందే స్నానం, సంధ్యావందనం, జపం, హోమం, సూర్య నమస్కారాలు మొదలైనవి చేయటం చాలా అవసరం. స్నానం చేయకపోవటం వల్ల కర్మభ్రష్టత్వం బట్టి రౌరవ నరకం ప్రాప్తిస్తుంది. ఈ కార్తీక మాసంలో అన్ని దినాలు పుణ్యప్రదాలే. దీనితో సమానమైన మాసం లేదు అన్నాడు. ఆ మాటలు విన్న ఉద్భూత పురుషుడు మునితో, మహాత్మా, తమరింతకు ముందు ప్రస్తావనలో చాతుర్మాస్యాదులను ఉదహరించారు. ఆ చాతుర్మాస్య వ్రతం ఎవరు ప్రకటించారు? దాని ఫలితం ఏమిటి? నాకిప్పుడు గతి ఏమిటి చెప్పమని అడిగాడు. అంగీరసుడు తిరిగి చెప్పడం ప్రారంభించాడు. నాయనా, ఆషాఢ శుద్ధ దశమి నాడు జనార్దనుడు నిద్రావ్యాజంతో లక్ష్మీదేవితో క్షీర సముద్రాన శయనిస్తున్నాడు. కార్తీక శుద్ధ ద్వాదశి నాడు తిరిగి మేల్కొంటాడు. కాబట్టి ఆ ద్వాదశికి హరిబోధిని అని పేరు కలిగింది. చాతుర్మాస్యమనబడే ఈ 4 నెలలను విష్ణువుకి నిద్రాసుఖాన్ని ఇస్తాయి. కాబట్టి ఈ 4 నెలలు సత్యస్వరూపుడైన శ్రీమన్నారాయణ్ణి ఆరాధించేవారు పరమపదం పొందుతారు. ఆ కాలంలో చేసిన పుణ్యకర్మలు సార్థకమవుతాయి. దీనికి ఉదాహరణంగా పూర్వం నాకు హరి చెప్పిన కారణం చెప్తాను, శ్రద్ధగా విను. ఒకానొకప్పుడు కృతయుగంలో వైకుంఠంలో విష్ణుమూర్తి కొలువు తీర్చి ఉండగా నారదుల వారు హరినామ సంకీర్తనం చేసుకుంటూ వచ్చారు. సింహాసనాసీనుడై ఉన్న హరికి పాదాభివందనం చేశాడు. విష్ణు భగవానుడుకు మందహాసంతో ఏమీ తెలియనివాడిలా అన్ని చోట్ల అందరూ కుశలమేనా అని అడిగాడు. అవును. అప్పుడు నారదుల వారు, ఓ భగవాన్, వేద మార్గాన్ని విడిచిపెట్టిన వాళ్ళని చూచాను. కొందరు మునులు మానవులతో కలిసి తమ విద్యుక్త ధర్మాన్ని మరిచిపోయారు. వారికి మోక్షం ఎలా కలుగుతుంది? కొందరికి భక్ష్యాభక్ష్య వివేచనం లేదు. కొందరు సదాచార సంపన్నులై ఉన్నప్పటికీ కొందరు పరనిందాసక్తులయ్యారు. వారందరినీ రక్షించు. ఏదో ఉపాయంతో వీరికి మేలు చేయి అని కోరాడు. అప్పుడు శ్రీమన్నారాయణుడు లక్ష్మీ సమేతంగా గరుడవాహనం మీద భూలోకం వచ్చాడు. వేల కొలది ఋషులుండే తావున వృద్ధ బ్రాహ్మణ రూపంలో సంచరిస్తూ ఉండగా కొందరు బ్రాహ్మణోత్తములు భక్తితో అతిథి పూజలు చేశారు. మరికొందరు అతన్ని చూసి నవ్వారు. కొందరు నమస్కారం కూడా చేయలేదు. కొందరు చేయరాని పనులు చేస్తున్నారు. వాళ్ళందరినీ చూసిన భగవానుడు వాళ్లకు తరుణోపాయం ఆలోచిస్తూ నిజరూపం ధరించి ఋషిమండలానికి వచ్చాడు. జ్ఞానసిద్ధులు మొదలైన ఋషులందరూ శిష్య, మిత్ర, పుత్ర, కళాత్రాదులతో కూడి తమ ఆశ్రమానికి వచ్చారు. మహావిష్ణు దర్శనం వల్ల సంతృప్తి పొంది ఆ పరమాత్మ పాదాలకు మొక్కారు. అనేక విధాల స్తుతించారు. ఇది శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక మహాత్మ్యమందలి 18వ అధ్యాయం సంపూర్ణం. స్వస్తి.